హాయ్ అందరికీ. ఈరోజు చియా ఓట్స్ పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం మనం ఒక చిన్న కప్పు ఓట్స్ తీసుకోవాలి. తర్వాత సబ్జా గింజలు తీసుకోవాలి ఒక స్పూను. ఒక స్పూన్ వచ్చేసి చియా సీడ్స్ తీసుకోవాలి. ఇంకొక స్పూన్ వచ్చేసి అవిసె గింజలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ అనేటివి ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే కాజు, బాదము, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని పాలు వేయాలి. అచ్చం పాలతో అయినా కలుపుకోవచ్చు, లేదు కొంచెం వాటర్ ఇంకా పాలు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు, చేయొచ్చు ఇది. నేనైతే కొన్ని పాలు కొన్ని నీళ్ళు వేసి కలిపాను. ఇలా కలిపి చూడండి, ఇట్లా వాటర్ పాలు అనేది ఇట్లా ఉండాలి, కొంచెము పల్చగా ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా మనము ఇట్లాగే కలిపి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఇలా అయిపోతుంది అనమాట. పాలన్నీ బాగా పీల్చుకుంటుంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ చియా సీడ్స్ అనేటివి మంచిగా పీల్చుకొని పాలు ఇట్లా అవుతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, అట్లా అన్నీ కలుపుకొని పాలు ఇట్లా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనము కొంచెం హనీ యాడ్ చేయాలి. ఇంకా మన ఇష్టం అండి, ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బనానా యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం, ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేయొచ్చు. నేను ఇదివరకు ఇది మన ఛానల్లో పెట్టాను, అప్పుడు స్ట్రాబెర్రీ వేసి యాడ్ చేసి పెట్టాను. కాకపోతే ప్రాపర్గా వీడియో చేయలేదు, ఊరికే ఇలా చూపించాను అనమాట. అప్పుడు అడిగారు నన్ను, ఒకసారి మొత్తంగా వీడియో పెట్టండి అక్క అనేసి. సో దానికోసం మీకు చూపిస్తున్నాను. ఇలా తింటే మనకి ఫుల్ డే హెల్తీగా ఉంటామండి. ఇది వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను నేను. ఓకే.